స్థానిక 40వ డివిజన్ సీతంపేటలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గంటి రాంబాబును సామాజిక సేవకుడు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహకుడు ఏడుద వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం ఘనంగా సత్కరించారు. స్థానిక సీతంపేట సచివాలయం ఆవరణలో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడుద వెంకటేష్తో పాటు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బొడ్డిగ రవి, యూపీహెచ్సి చైర్మన్ బొడ్డిగ గోపాలకృష్ణ, మల్లియ్యపేట వాసవి క్లబ్ అధ్యక్షుడు గార్లపాటి సూర్యనారాయణ, బీజేపీ నాయకుడు నందివాడ సత్యనారాయణ, స్థానిక పెద్దలు ఆయనకు దుశ్శాలువాలు జ్ఞాపికతో ఘన సత్కారం చేశారు. వారు మాట్లాడుతూ ఆయన 40వ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరి 4 నెలలే అయినప్పటికీ ఎవరు ఏ సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పరిష్కారానికి కృషి చేస్తారని ప్రశంసించారు. డివిజన్లో పారిశుధ్య నిర్వహణ విషయంలో అందరి సహకారంతో బాగా పనిచేస్తున్నారని అభినందించారు. సత్కారం పొందిన గంటి రాంబాబు మాట్లాడుతూ ఈ సత్కారం పొందడం తనకు మరింత బాధ్యతను పెంచిందని, పారిశుధ్య కార్మికుల కృషితోనే తాను ఈ విధమైన సత్కారం పొందగలిగానని తెలిపారు. స్థానిక పెద్దలు ఏరుబండి బాబులు, దేవిన సోమశేఖర్, బొంతు నాగముత్యం, దుర్గా ప్రసాద్, గొల్లపూడి విశ్వేశ్వరరావు, సచివాలయం సిబ్బంది, శానిటరీ కార్మికులు పాల్గొన్నారు. అలాగే హిజరాలకు కానీ వృద్ధులకు కానీ చీరలు అవి పంపిణీ చేయటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా మిత్రుడు ఏడుద వెంకటేష్ గారు మరి ఈరోజే మాతో చెప్పడం జరిగింది. ఇలాగ రాంబాబు గారు ఎప్పుడు పిలిచినా ఏది చేసినా కూడా వెంటనే స్పందించి శానిటేషన్ విషయంలో ఆయన చేస్తున్నటువంటి సహకారానికి వారిని అభినందించాలనేటటువంటి ఉద్దేశం నాకు కలిగిందని చెప్పి నాతోటి, అలాగే మా సోదరుడు గోపాలకృష్ణ గారు ఇక్కడ ఈ వార్డులో మరి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా వారు అర్బన్ హెల్త్ సెంటర్కి చైర్మన్గా ఉంటా ఉన్నారు. ఈ యొక్క హాస్పిటల్ వారు వచ్చిన తర్వాత కూడా అంటే వాసు గారు, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ 8కి కూడా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా చైర్మన్స్ని పెట్టి మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటిని అన్నింటినీ కూడా ఇది చేయడం జరిగింది. ఈ చైర్మన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఓపీలు పెరగడం జరిగింది. గతం కన్నా కూడా చాలా చక్కగా జరిగింది. అలాగే ఇక్కడ శానిటేషన్ విషయంలో కూడా వీరు రాంబాబు గారు ఇక్కడ అందరినీ కూడా కలుపుకుంటూ ఎవరైతే చెప్పినా కూడా వెంటనే స్పందిస్తూ చేస్తూ ఉన్నారు. 40వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ అయినటువంటి గంటి రాంబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే అతి తక్కువ కాలంలో వార్డులో ఉన్నటువంటి పరిస్థితిని అవగాహన చేసుకుని ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా వెంటనే స్పందించి 3 నెలల కాలంలో వార్డుని ఒక స్థాయికి తీసుకొచ్చి శానిటేషన్ ఇబ్బంది లేకుండా చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఈ ఏరియా నుంచి చెప్పుకోవడానికి ఆయన చెప్పడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలాగ చిన్న మంచి పనులు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వాళ్ళని అభినందించడం అనేది శ్రీ ఏడుద వెంకటేష్ గారికి వెన్నతో పెట్టిన విద్య. మరి ఆయన దృష్టి ఈయన మీద పడ్డదంటే ఈయన ఎంతో కొంత మంచి చేయబట్టే ఆయన దృష్టి ఈయన మీద పడిందని మేము భావిస్తున్నాం. అలాగే మరి రాంబాబు గారు కూడా ఇదే వరవటిని కొనసాగించి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ వర్కర్స్ కానీ మీ ఇన్స్ట్రక్టర్, మీ మేస్త్రులు కానీ వార్డులో ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి మరింత మంచి పేరు తేవాలని ముందు ఇంకా ఇలాంటి మంచి అవార్డులు అందుకుని మంచి ప్రశంసలు అందుకుని ఎక్కడైతే మీరు పనిచేశారో అక్కడే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా వచ్చే అవకాశాలు కూడా మీలాంటి వాళ్ళకి ఉండాలని భగవంతుని కోరుతూ మొదటగా నా సేవను గుర్తించి ఇదంతా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. దాంట్లో భాగంగా మొదటగా మన బొడ్డిగ రవి గారు, అలాగే మన వెంకటేష్ గారు, మన గోపాలకృష్ణ గారు, నేను నాకు ప్రత్యేక ధన్యవాదాలండి. నేను వచ్చింది ప్రస్తుతానికి వచ్చి 4వ నెల. కాకపోతే 4వ నెలలోనే నన్ను గుర్తించి ఈ విధంగా చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే ఈ సన్మాన కార్యక్రమం చేసి నా పైన ఇంకా ప్రత్యేక బాధ్యత ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకి నేను ఇంకా ఎంతవరకు చేయాలనేది కూడా నేను సంసిద్ధం చేసుకోవడం జరిగింది. అలాగే ఇదంతా చేయడానికి ముందు కార్మికులే కాబట్టి కార్మికులు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకంటే ఆయన వచ్చిన అతి తక్కువ కాలంలో వార్డును గుర్తించి ఎవరు ఏ విషయం చెప్పినా ఆయన పెద్ద ఇదిగా తీసుకోకుండా అందరిని మంచిగా తీసుకుని ఒక దృష్టిలో పెట్టుకుని వార్డు ఎక్కడైతే ఏ ప్రాబ్లంలో ఉందో అన్నీ కూడా ఆయన ప్రతి మూల నుంచి లాక్కొచ్చి 4 నెలల్లో ఈ వార్డుని చేయడం అనేది విషయం చాలా ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు వచ్చి చాలామంది వచ్చి వెళ్ళారు కానీ ఇంత ఇదిగా ఏం చేసినంత ఇదిగా మనకెవరు కనిపించలేదు. అందుకనే ఈయన సేవలు గుర్తించి ఇలాంటి వ్యక్తికి మనం గంటి రాంబాబు గారికి
ఏదో విధంగా మనం సన్మానం చేస్తే ఆయనకి ఇంకా ఉత్సాహం పెరిగి వార్డు ఇంకా అభివృద్ధి చెందుతారని చెప్పేసి రాబోయే పుష్కరాలు ఈ వార్డు అయితే కనుక దీన్ని ఫేస్ చేయడం చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందితో కూడుకున్న ఏరియా ఇది. అలాంటి ఏరియాని 4 నెలల్లో చాలా వరకు ఆయన మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చారు. ఇంకా బాగా చేయాలని చెప్పి గంటి రాంబాబు గారిని అభినందిస్తూ ఈ సన్మానం ఆయనకి ఏర్పాటు చేశాం. 40వ వార్డు 41వ వార్డు సంబంధించి ఈ యొక్క శానిటేషన్ సంబంధించి మన ఇన్స్పెక్టర్ రాంబాబు గారు చాలా హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. ఆయన చాలా మనం అందరూ కూడా అభినందన విషయం. మనకి ప్రధానంగా మన మురికివాడలు చాలా ఇబ్బందిగా ఉన్న మన కోట్లింగపేట ఏంటి ఈ ఏరియా ఒకటి బాగా ఇదిగా ఉంటుంది. మనకి చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఈ విషయంలో మనం అందరం కూడా అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం రాంబాబు గారిని.